అస్సలు దించలేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మంచంబు సార్ ఏంటి సార్ అది? మంచంబు అయితే చికెన్ బిర్యానీ చేసింది అనమాట. కర్ణాటక స్టైల్ చికెన్ బిర్యానీ సూపర్ ఉంది గైస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం రక్షణ. సో ఈరోజు అయితే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం, విచ్ ఇస్ కర్ణాటక స్టైల్ చికెన్ బిర్యానీ. సో కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దామా. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, 1 టమాటో, మసాలా దినుసులు అండ్ ముందుగానే మ్యారినేట్ చేసిన చికెన్. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరిగేసి ఇలా బాగా కలిపామన్నమాట. అండ్ కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా. సో ఇలాగ బాగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో రైస్ని ఆల్రెడీ మేము నానబెట్టుకొని ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలి విధానం చూసేద్దాం. ఆయిల్ అయితే అది వేడెక్కిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్ని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. సో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తీసుకున్నాం అనమాట. సో ఆ మెజర్మెంట్లోనే మేము కర్ణాటక స్టైల్లో చేస్తున్నాం కాబట్టి 2 లోటాలు పోస్తాం అనమాట. సో పోసింది ఇది ఫ్రై అయ్యే లోపు మేము ఇక్కడ సైడ్లో ఇది వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నది ఇప్పుడు దీన్ని వేసేయాలన్నమాట. సో ఈ లోటాకి 1 టైమ్ రైస్ తీసుకున్నాను. సో కర్ణాటక స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి సో 1 టైమ్ రైస్కి 2 టైమ్స్ వాటర్ తీసుకుంటాము. సో ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇటు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో కొంచెం ఒక 5 మినిట్స్ మూత వేసుకొని చికెన్ని బాగా కుక్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం చికెన్ కుక్ అయినాక మనం ఇప్పుడు ఒక టమాటా కోసుకున్నాం, పొడుగు కోసుకొని వేసేస్తాం. సో టమాటాలు వేసుకున్నాము. ఒక 2 సార్లు కలిపేసి కొంచెం మూత పెట్టుకొని చికెన్ని బాగా కుక్ చేసుకుంటే అప్పుడు బాగా ఉడికినప్పుడు ఆ ముక్క ఈ బిర్యానీ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేస్తాము. కలుపుకుందాం, బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి. సో గైస్ ఇప్పుడు ఇలా నూనె బయటకు వచ్చినప్పుడు మనం ఇందాక పోపు చేసుకున్న బియ్యాన్ని వేసేద్దాం. సో బియ్యం వేసుకున్నాం కదా, మనం బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా వేసుకున్నాం. సో బాగా కలపాలన్నమాట. సో ఇందాక వాటర్ అనేది మనం
బాయిల్కి పెట్టాను కదా, ఇప్పుడు బాగా బాయిల్ అయినాక ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్నాం. ఈ మీన్ బైల్లో మా మమ్మీ కరివేపాకు వేసింది. సో ఇందాక మెజర్మెంట్ చూపించినన్ని వాటర్ పోసుకోవాలి. వన్స్ మనం వాటర్ పోసినాక మనం ఒకసారి ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. సో అంతా వేసుకున్నాక గ్లాస్ ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకుందాం. వచ్చినాక ఇంకా ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాక మన వేడి వేడి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో గైస్ విజిల్ వచ్చింది. ఒక విజిల్ అయిపోయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో దీంట్లో ఉన్న ఆవిరి పోయేంత వరకు మీరు మూతను ఓపెన్ చేయకూడదు. ఇలా ఆవిరంతా పోయినాక మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. సో కర్ణాటక స్టైల్ వేడి వేడి చికెన్ బిర్యానీ అనేది రెడీ అనమాట. ఇది కర్ణాటకలో ఇలానే ఉంటుందన్నమాట. ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది, పొడి పొడిలాడదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మాకు కమెంట్ చేయండి గైస్, మీకు ఎలా వచ్చిందా అనేసి. సో బై గైస్, తినేద్దామా? ఓకే గైస్, నేను చేసిన చికెన్ బిర్యానీ కర్ణాటక స్టైల్ చికెన్ బిర్యానీ ఇప్పుడైతే మా అక్క టేస్ట్ చేయబోతుంది. సో సూపర్ ఉంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బై గైస్.